ఈ వీడియోలో మీకు చూపిబోతున్నాను మోటరోలా మొబైల్స్‌లో డ్యూయల్ వాట్సాప్ ఎలా యూజ్ చేయాలని. అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన వాట్సాప్ కాకుండా వేరే వాట్సాప్ అకౌంట్‌ని ఎలా యూజ్ చేయాలని. ఇది వాట్సాప్ అనే కాదు, మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ ఏదైనా అయితే యూజ్ చేయొచ్చనమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ కనుక యూజ్ చేసినట్లయితే. దీనికోసం మీరు సెక్యూర్ ఫోల్డర్ అని అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలియాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే చెక్ చేయండి. లేకుంటే పైన ఐ కార్డ్స్‌లో అయినా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా అయితే ఇలా సెక్యూర్ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్‌ని క్రియేట్ చేసి ఓపెన్ చేసాక ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుందన్నమాట. ఇప్పుడు కింద ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి యాడ్ యాప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు యాప్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి వాట్సాప్ కాబట్టి వాట్సాప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసిన, అందుకే మీకు ఇక్కడ వాట్సాప్ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఏదున్నా కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట మీ సెపరేట్ అకౌంట్‌తో. అండ్ ఆ అకౌంట్‌లో వచ్చిన మీడియా ఫైల్స్ అంటే ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ, మ్యూజిక్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సెక్యూర్ ఫోల్డర్‌లో మాత్రమే సేవ్ అయి ఉంటాయన్నమాట. మీకు ఇంటర్నల్ స్టోరేజ్‌లో అయితే కనపడవు. ఒకవేళ మీరు ఈ ఫైల్స్‌ని మళ్ళీ వేరే మీ పర్సనల్ వాట్సాప్ ద్వారా పంపియాలంటే ఈ సెక్యూర్ ఫోల్డర్ నుంచి ఇంటర్నల్ స్టోరేజ్‌కి అయితే మూవ్ లేదా కాపీ అయితే చేసుకోవాలి. తర్వాతే మీరు అయితే సెండ్ చేయగలరు. సో ఈ విధంగా అయితే మీరు డ్యూయల్ వాట్సాప్‌ని అయితే యూజ్ చేయొచ్చు మీ మోటరోలా మొబైల్స్‌లో.